చెట్ల విషయానికి వస్తే చెట్లు మనకి అవినియోగం చేస్తూ ఉన్నాం. ఈ చిన్న అవకాశం ఇస్తున్నాను. నేను మా విద్యార్థులందరికీ చెట్లు నాటడానికి తలా ఒక చెట్టు నాటాలని కోరుకుంటూ తెలియజేస్తుంది. ఆచరిస్తుందో అలాంటి చెట్లని లేని దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడే పిల్లల్ని స్టాఫ్ ఒకటే పెడుతున్నాం. మళ్ళా లైలా హై స్కూల్ కూడా వస్తా 1 year లోపల అన్ని చెట్లు పెడుతున్నారు. ఈ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో ఈ చెట్లు కూడా అంత బాగా చూసుకోండి. పిల్లలతో సమానంగా చెట్లు కూడా పెంచి పోషించండి. ఆ చెట్లు మనల్ని భవిష్యత్తులో రక్షిస్తాయి. నేను అందుకనే ఈ సంవత్సరం చెట్లు కూడా తక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో సంవత్సరానికి ఒక 20 కోట్ల పెట్టి కనీసం ప్రతి ఒక్కరూ 4 ఆవరేజ్ 5 కోట్ల జనాభా ఉన్నాం. ఒక్కొక్కరు 5 చెట్లు ఆవరేజ్ పెట్టి 25 కోట్లు అవుతుంది. ఈ విధంగా ఒక 5-6 సంవత్సరాలు మనం పెట్టాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో ఒకప్పుడు ఇదే మాదిరిగా ఉంటే నేనే ఒకే రోజున 5 లక్షల చెట్లు పెట్టించడం, వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంగా చేయడం ఇవన్నీ చేశాం. దానివల్ల పెద్ద ఎత్తున టెంపరేచర్ జరిగింది. హైదరాబాద్ మొత్తం గ్రీనరీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఈ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో ఈ చెట్లు కూడా అంత బాగా చూసుకోండి. పిల్లలతో సమానంగా చెట్లు కూడా పెంచి పోషించండి. ఆ చెట్లు మనల్ని భవిష్యత్తులో రక్షిస్తాయి. నేను అందుకనే ఈ సంవత్సరం చెట్లు కూడా తక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో సంవత్సరానికి ఒక 20 కోట్ల పెట్టి కనీసం ప్రతి ఒక్కరూ 4 ఆవరేజ్ 5 కోట్ల జనాభా ఉన్నాం. ఒక్కొక్కరు 5 చెట్లు ఆవరేజ్ పెట్టి 25 కోట్లు అవుతుంది. ఈ విధంగా ఒక 5-6 సంవత్సరాలు మనం పెట్టాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ చెట్టు నీరు చెట్టు కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కూడా పైకి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందరూ మీరు మరుగుదొడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మరిగా స్కూల్ పిలుస్తున్న కార్యక్రమం పెట్టాం. ఇది పిల్లలకు దగ్గరగా ఉండే కార్యక్రమం.